ఆ చివరన అరటి చెట్టు చూడండి, అసలు ఏమనుకోవాలి, ఆ చిన్న ప్లేస్ లో ఈవిడ అరటి చెట్టు పెట్టేసి అరటి పళ్ళు పండించేసి. చాలా విలువైంది కదండి. కరెక్ట్ మాట చెప్పారండి, భూమి చాలా చేయకూడదు కదా. కరెక్ట్ గా చెప్పారండి. మీరు అసలు ఒక మా అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారండి. అయ్యా ఊరుకోండి, చాలా చేయవరకండి. ఇది ఇక్కడ అడుగుతున్నారండి, తమిళనాడు నుంచి తీసుకొచ్చారు మా అబ్బాయి గారు అక్కడి నుంచి. వాళ్ళు కూడా మన దగ్గర కర్పూరం అని అంటారు, మన అరటి పండుగ లైట్ పులుపు వస్తుంది. ఇది అమృతపాణి కంప్లీట్ తీపండి, కంప్లీట్ తీపండి. అమృతపాణి తీపిలా ఉంటుంది కానీ అమృతపాణి కాదు. అది అక్కడే చెట్టు మొదలు చూడండి ఎంత బలంగా ఒక చెట్టు కాసేస్తుంది. ఒక చెట్టు కాసేస్తుంది అండి, దాని పిల్లలు అనమాట. ఇప్పుడు మీకు పండగలు పబ్బాలనుకోండి, చక్కగా మీరు ఏమి అరిటాకులు కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, పెరట్లోకి వచ్చి అరిటాకు కోసుకుంటే మనకి భోజనాలకి పనికొస్తాయి. ఈ డొప్పలేమో కార్తీక మాసంలో సమారాధనకి పనికొస్తాయి. ఇక ఈ దోట అయితే మనకి మొక్కలకి ఫెర్టిలైజర్ కిందాను, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ కి చాలా పని చేస్తుందండి అరటి దోట. ఇది కట్ చేసేటండి గొయ్యి కింద పెట్టి, అవును వాటర్ వస్తుంది. వాటర్ అలా కాకుండా మనం ఆ జ్యూస్ కింద జస్ట్ తరిగేసండి, వడకట్టుకుని బాగా మరిగించి వడకట్టుకుని తాగినా మంచి పోషక విలువలు ఉంటాయండి. అంటే ఈ చిన్ని ప్లేస్, సందు ప్లేస్, మామూలుగా అయితే అందరూ సిమెంట్ చేసేసి వదిలేస్తారండి, ఈ కొంచెం ప్లేస్ ఏం చేసుకుంటామని. అటువంటిది ఈవిడ చక్కగా ఆ కొంచెం ప్లేస్ లో మట్టి వేసి, మళ్ళీ నడవడానికి కొంచెం ఇరుకుగా ఉందనేమో ఇక టైల్స్ లాగా వేసి ఇక్కడ వరకు ముందు అదే ఇరుగ్గా ఉందనుకున్నా. మనిషికి చిన్న ఆలోచనేనండి. ఇప్పుడు చక్కగా పెద్ద అరటి చెట్టు, ఇరుగు ప్లేస్ మనకి పెద్ద పెద్ద మొక్కలు చెట్లు వేసుకోవడానికి పనికిరాదండి. ఈవిడ ఐడియాకి మెచ్చుకోవచ్చు. ఇక్కడ అరటిని సెలెక్ట్ చేసుకుని వేయడం అనేది నేను గమనించింది ఏంటంటే, ఏ ప్లేస్ లో ఏ మొక్క వేయాలి, ఏ మొక్కకైతే అక్కడి వాతావరణం సెట్ అవుతుంది అన్నది కూడా అమ్మాజీ గారు బాగా చక్కగా చూస్ చేసుకుంటున్నారు. మరి ఈ ఐడియాస్ అన్ని మనందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నా. అందుకని ప్రత్యేకంగా ఈ అరటి చెట్టు గురించి, ఈ కొంచెం ప్లేస్ ఆవిడ ఉపయోగించుకునే విధానం, అలాగే ఇలా ఇక్కడ ఉంచుకున్నా మళ్ళీ ఇరుకవుతుంది కదా అన్నది, ఇదంతా సిమెంట్ చేసేయకుండా ఆ మట్టిని ఉంచుకుని ఆ మట్టి పైన టైల్స్ వేశారండి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంత పెద్ద అరటి చెట్టుకి ఈ కొంచెం మట్టి సరిపోదు, అది విస్తరించుకోవాలి అంటే ఇక్కడ ఈ మట్టి దానికి సరిపోతుంది. భలే ఉంది కదండి ఐడియా. సూపర్ అండి అమ్మాయి. అయ్యో మీరు మామూలుగా చేసుకుని వెళ్ళినా కానీ మా అందరికి కూడా, అంటే ఇప్పుడు ఈ ఛానల్లో ఈ వీడియో చూసేటప్పుడు ఒక మొక్క వేసుకోవడానికి దాన్ని వెయ్యడమే కాదు, దానికి అవసరమైన మట్టి కానీ, పోషకాలు కానీ, సూర్యరశ్మి కానీ ఎలా అందించాలి అన్నది కూడా మనం నేర్చుకోవచ్చండి. Please like, subscribe my channel.